తమలపాకుతో కషాయం చేస్తున్నాను. ఇది దగ్గు జలుబు అన్నిటికీ కూడా మంచి రెమెడీ అండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, 2 తమలపాకులు, కొంచెం చిన్న అల్లం ముక్క దంచాను, కొంచెం జీలకర్ర, 4 మిరియాలు. శుభ్రంగా కడిగిన తమలపాకు ఇలా ముక్కలు కట్ చేశాను. అల్లం, జీలకర్ర, మిరియాలు కొంచెం మరగాలి. ఇవి తమలపాకు కషాయం రెడీ అయిపోయిందండి. ఇది డైలీ తీసుకోవచ్చు. జలుబు దగ్గు ఉన్న వాళ్ళందరూ, చిన్నపిల్లలు కూడా పట్టచ్చు. మంచి రెమెడీ, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇది హార్ట్కి సంబంధించి చాలా మంచి రెమెడీ అండి. బ్లడ్లో క్లాట్స్ అవి కూడా తొలగిస్తుంది. ఇది వచ్చేసి 3 తీసుకున్నాను తమలపాకులు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెప్పలు పొట్టు తీసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. తమలపాకు, వెల్లుల్లి, అల్లం కలిపిన పేస్టు. దీనిలో కొంచెం తేనె వేసుకుందాము. కొంచెం తేనె కలుపుతున్నాను. మీరు తినగలిగితే కనుక అలాగే తినేసేయచ్చు. ఇది గుండె జబ్బులకు కానీ గుండెలో క్లాట్స్ కానీ, రక్తనాళాలు శుభ్రం చేయడానికి కానీ, కొలెస్ట్రాల్ కంట్రోల్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. 6 మంత్స్కి ఒకసారి కంటిన్యూగా 15 డేస్ తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. కంపల్సరీ తీసుకోవాలి 15 డేస్ డైలీ మార్నింగ్ పరగడుపున. మా తమ్ముడు వాడు ప్రతిసారి ఫాలో అవుతుంటారు ఈ టిప్పు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.